హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో మేము ఫిష్ కర్రీ ఇంకా ఫిష్ ఫ్రై చేసాము. ఫిష్ ఫ్రై మాత్రం చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంది. నేను ఏ విధంగా చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలో ఈ వీడియోలో చూసి ట్రై చేయండి మీరు కూడా. ముందుగా మన ఫిష్ని అయితే తీసుకొని నీట్గా కడిగి వాష్ చేసుకున్నాక కాసేపు అయితే ఆరబెట్టుకోవాలి. ఆ ఫిషెస్ ఆరిన తర్వాత అందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వేసాను. నెక్స్ట్ ఇంకా కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత కొద్దిగా మస్టర్డ్ పౌడర్, ఇంకా మస్టర్డ్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే అది ఆప్షనల్. జీలకర్ర మెంతుల పౌడర్, తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్, నెక్స్ట్ మనము ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది ధనియా పౌడర్ అయితే వేస్తే. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా ఫిషెస్ ఎన్ని ఉన్నాయో అంత క్వాంటిటీ చూసి చిల్లీ పౌడర్ వేసుకోండి. ఆ తర్వాత సాల్ట్, ఇంకా కొద్దిగా పసుపు వేసుకోండి. తర్వాత నిమ్మరసం అయితే ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, ముక్కలకు పడుతుంది నిమ్మరసము. ఈ విధంగా మీరు కూడా అన్నీ వేసి మ్యారినేట్ చేయండి. ఈ విధంగా మ్యారినేట్ చేయడం వల్ల ఇవన్నీ ఫిషెస్కి పడతాయి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం నార్మల్గా ఫ్రై చేయడం కంటే ఇలా అన్నీ వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కొక్కటి మనం ఫిషెస్కి పట్టేలాగా అన్నీ ఒక్కొక్కటి ఇలా మనం మ్యారినేట్ చేస్తూ ఉండాలి. చూడండి, ఈ విధంగా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ ఫిష్ పీసెస్కి పట్టాలి. ఇలా తర్వాత ఒక 20 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టండి. తర్వాత తీసిన తర్వాత ఈ విధంగా ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటి ఇలా ఫ్రై చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటాయి, కరకరలాడుతాయి పీస్ కూడా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ ఒక్కొక్క పీస్ వేసి చేశాను. ఆయిల్ మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అది వేస్ట్ అవుతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఇలా చేసుకోండి, బాగుంటుంది. చూడండి, మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల ముక్క లోపల ఉడుకుతుంది, మాడిపోకుండా ఉంటుంది. ఇలా మనము అన్ని 2 సైడ్స్ కాలిన తర్వాత ఒక్కొక్కటి ఇలా తీసి మనం పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఎంతో బాగున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే కనుక మీరు ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.